ఎస్, మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. నిజంగానే మహేష్ బాబు జైలుకి వెళ్ళబోతున్నాడా? అయితే తీగ లాగితే డొంక కదిలినట్టుగా దీన్ని బేస్ చేసుకొని మాట్లాడే అంశాలు అయితే చాలా ఉన్నాయి. సో ఈ విషయంలో మొత్తం కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, వీళ్ళు చేస్తున్న కంపెనీలకు ఎండార్స్మెంట్లు కావచ్చు, దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు, ఎవరు లాభపడుతున్నారు? సో ఈ విషయంలో మనం డీప్ డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలా గారు. నమస్తే బాలా గారు. ఫస్ట్ మనం టాపిక్ వచ్చేసి మనం మహేష్ బాబు తీసుకుందాం. సూపర్ స్టార్, చాలామంది అంటే బాగా హానెస్ట్ అభిమానులు ఉంటారు. మామూలుగా మహేష్ బాబు సినిమా వస్తే చూద్దాం అనుకుంటారు. అయితే ఇలాంటి వాళ్ళు అంటే ప్రతి ఒక్క హీరో అంటే పెద్ద హీరో నుంచి మొదలు పెడితే ఇంచుమించు చిన్న స్థాయి వరకు ఉన్న వాళ్ళు కూడా ఏదో రకంగా ఈ కంపెనీకి ప్రమోటర్స్ అంటే మీన్స్ అడ్వర్టైజ్మెంట్కి ఎండార్స్మెంట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు తెరపైకి వచ్చింది మహేష్ బాబు విషయం. ఇది తెరపైకి వస్తే కానీ తెలియలేదు ఈడీ వరకు వెళ్ళింది అనే విషయం. ఈ ఈడీ వెనక చూసుకుంటే ఏమైంది, ఏదైతే ఉన్నదో ఆ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఏదో ఉన్నాయి కదా, సాయి సురానా లేకపోతే సాయి డెవలపర్స్ ఎవరో ఉన్నారు, 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగింది. ఈయనకి ఇచ్చిన 5.9 crores కూడా దాంట్లో 2.5 మాత్రమే లీగల్, వైట్, మిగతాది బ్లాక్. ఏం చెప్తారు మీరు? విజయారెడ్డి గారు, ఫస్ట్ మీకు ఫోర్మోస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇలాంటి ఇల్లీగల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ ఎవరు ఎంటర్ అవుతున్నారంటే కన్జ్యూమర్స్, సిటిజన్స్. రీజన్ చెప్తాను ఎందుకని. యూ బిలీవ్ ఆర్ నాట్, నేను ఇప్పుడు దాకా నాకు తెలిసి కొన్ని ప్రాపర్టీసే కొన్నా, ఎక్కువ నేను కొనలేదు. ఎందుకు కొనలేదని రీజన్ చెప్తాను మీకు. ఎందుకంటే మార్కెట్ వాల్యూ అంటే అర్థం ఏంటి బేసికల్గా, అంటే మీకు తెలిసిన సెన్స్లో లేదా జనరల్ భాషలో ఏంటి మార్కెట్ వాల్యూ అంటే? దాని కంపారిజన్స్. మార్కెట్ ల్యాండ్ ఉంది సపోజ్, మార్కెట్ వాల్యూ అంటే అర్థం ఏంటి? అంటే ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, ఎంకమ్మ, పుంకమ్మ అంటే వాళ్ళు చెప్పేది మీరు వెళ్తారు, ఎల్లయ్య కొంటున్నారు 60,000 లేకపోతే ₹1,00,000 గజం అని. అదా మార్కెట్ వాల్యూ అంటే? నో. మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక స్టేట్ గవర్నమెంట్ గజెట్లో ఈ పర్టికులర్ ల్యాండ్, పర్టికులర్ సర్వే నెంబరు, పర్టికులర్ ఏరియాలలో ఇంత మార్కెట్ వాల్యూ అని ఉంటుంది. కానీ దాని ప్రకారం జరగట్లేదు కదా. అది ఇల్లీగల్. దట్స్ వాట్ నేను అక్కడికి వస్తున్నప్పుడు మీకు అది ఇల్లీగల్. ఈ ఇల్లీగల్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? కొనేవాడు ఫస్ట్ ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవరి మీద కేసు పెట్టాలి? ఇలా ఎవరైతే కొంటారో కొనేవాడి మీద కేసు పెడితే, కొనేవాళ్ళ మీద కేసు పడుతున్నాయని చెప్పేసి కొనేవాడు స్ట్రిక్ట్గా ఉంటాడు. అయ్యా లేదు నేను మార్కెట్ వాల్యూకే కొంటానని చెప్పేసి. సో కొనేవాడు ఇక్కడ స్ట్రిక్ట్గా లేడు. ఎందుకు స్ట్రిక్ట్గా లేడు రీజన్ చెప్తాను. ఓ సైట్ చూపిస్తారు, డెవలప్మెంట్ అంటారు, కింద నుంచి హెలికాప్టర్ పైకి వస్తుంది, పైనుంచి ట్రైన్ కిందికి వస్తుంది, దీని పక్కనే 10 రకాల ట్రైన్లు పోయే రూట్ ఒకటి వేస్తున్నాము, ఆ పక్కన ఫార్మాసిటీ పెడుతున్నాం. కామన్ సెన్స్తో మీరు ఆలోచించండి, మీ ల్యాండ్కి దానికి ఏం సంబంధం? ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది ల్యాండ్ వాల్యూ? అంటే పక్కన ఏమన్నా వచ్చినప్పుడు దాని డిమాండ్ ఎందుకంటే అక్కడ ఉన్న డిమాండ్ అంటే ఏంటి? డిమాండ్ అంటే మీరు రెసిడెన్షియల్కి తీసుకున్నారా హౌస్, లేకపోతే కమర్షియల్కి తీసుకున్నారా? ఇట్స్ క్వశ్చన్. మీరు ఈ డిమాండ్ అనే ఒక పదంలోనే మీ జీవితాలు, మీ భవిష్యత్తు, ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పోగొట్టేసుకుంటున్నారు. మీ ల్యాండ్ అనేది ఎప్పుడైనా కూడా మీకు అమెరికాలో ₹1,00,00,000 పెడితే మీకు ఒక 50 సెంట్లలో మంచి విల్లా వస్తుంది. బట్ ఇండియాలో ఎందుకు రాలేకపోతుంది? రీజన్ అంటే చెప్పిన మీకు ఇక్కడ మాఫియా. ఈ మాఫియాకి తోడెవడో తెలుసా మీకు? ప్రజలు. ఈ ఇల్లీగల్ మనీస్ మొత్తం అంతా వీళ్ళే ఇస్తున్నారు కాబట్టి. అయితే ఈ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు పెద్ద దందా ఇది. ఏంటంటే ఒక 10 ఎకరాలు తీసుకుంటారు, ఎకరా ₹1,00,00,000 ₹2,00,00,000 వాళ్ళు కొనేసుకుంటారు. దాంట్లో పర్మిషన్స్ అంటే ఎల్పి లేఅవుట్ ప్లాన్ తెచ్చుకున్నందుకు, రెరాలో ప్లాన్ తెచ్చుకున్నందుకు అక్కడక్కడ కమిషన్స్ ఇచ్చుకొని, లైసెన్స్కి కమిషన్ ఇచ్చుకొని అదంతా వేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గజం 50,000, 60,000, 70,000. రిజిస్ట్రేషన్స్ ఎంతకు చేస్తున్నారా అంటే ఈ 5,000కో 10,000కో ఉంటుంది అక్కడ ఉన్న వాల్యూ. ఇప్పుడు సపోజ్ నేనున్నా, సో ఆ ఇల్లు కాస్ట్ వచ్చేసి మీరు కాస్ట్ని పెంచి చూపించి రిజిస్ట్రేషన్ తీసుకుని లోన్ తెచ్చుకుంటున్నారు అంటున్నారు. కాస్ట్ని పెంచి కూడా కాదు. సపోజ్ ఏంది, ఆ ఇంటికి ఒక 90 లక్షలు అనుకుందాం, ఆ 90 లక్షల లోన్ పెట్టుకుంటాడు ఇంచుమించు అనుకుందాం, పూర్తిగా పెట్టుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు. 90 లక్షల లోన్ పెట్టుకున్నప్పుడు 90 లక్షల లోన్ వచ్చినప్పుడు 90 లక్షలు రిజిస్ట్రేషన్ పోతున్నాడు. సో అది గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఎంత? అది 45 లక్షలే కదా ఇల్లు. మరి మీరు ఎందుకు ఇంత మార్కెట్ వాల్యూ పెట్టి ఎందుకు కొన్నారు? ఎందుకు ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది? ఇది ఇల్లీగల్ కదా అనేసి ఎందుకు రిజిస్ట్రేషన్ దాంట్లో కూడా ఎందుకు మరి డ్రాప్ అవ్వట్లేదు? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు అసెట్ అండ్ లైబిలిటీస్ అంటారు, ఇక్కడ బారోవర్ అండ్ లెండర్ అంటారు. లెండింగ్ చేసేవాడికి లేని ప్రాబ్లం బారోవర్కి ఎందుకు ఉంటుంది? సో అది డ్యూటీ ఎవరిది? లెండర్ది. ఎందుకు అంటే మీరు ఒక హౌస్ తీసుకుంటున్నప్పుడు ఆ హౌస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఏంటంటే లెట్అవుటా,
అంటే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌసా, లేకపోతే సెమీ ఫర్నిష్డ్ హౌసా, లేకపోతే ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ హౌసా, సెమీ కన్స్ట్రక్టెడ్ హౌసా, లేకపోతే ఎంటీ ల్యాండ్ లేదంటే పార్షియల్ స్ట్రక్చర్ ఉన్న ల్యాండా, వీటన్నిటికీ ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారమే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే మీకు హైదరాబాద్లో మాదాపూర్లో ఉన్న ఏ ఒక్క అపార్ట్మెంట్కి కూడా దెర్ ఈజ్ నో పర్మిషన్ అట్ ఆల్. పర్మిషన్స్ ఉంటాయి ఏవి మున్సిపాలిటీలో, కానీ అవి రిజిస్ట్రేషన్స్ జరగవు. కానీ ఏ విధంగా ఇవన్నీ వచ్చేసాయి అంటే బికాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇల్లీగల్ ఇంటెలిజెన్స్. సరే ఓకే అండి, కమిషన్స్ మీరు చెప్పారు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. నేను అక్కడికే వస్తున్నా. ఇలా జరగడం వల్ల మీకు ఏమైపోతుందంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఈడీ కేసు తీసుకున్నాం. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ అతనే ఎవరైతే ఉన్నారో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఎక్స్ అనే వాల్యూ, మార్కెట్ వాల్యూ ఉంటే వై అనే వాల్యూ తీసుకొని ఎక్స్ అనే వాల్యూకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు నష్టపోతున్నారు ఎవరు అంటే కొన్న వాళ్ళు. ఈ కొన్న వాళ్ళు ఎలా కొంటున్నారు అనేది క్వశ్చన్. ఈ కొన్న వాళ్ళు ఏం చూసుకుంటున్నారంటే మహేష్ బాబు, లేకపోతే ఇంకో సూపర్ స్టారో, ఇంకో మెగా స్టారో, లేకపోతే ఇంకో టింకిల్ స్టారో, ఇంకో ఫింకిల్ స్టారో, ఇంకో బ్రింకిల్ స్టార్లో వచ్చేసి వావ్ సూపర్ ఉంది చూసారా, ఈ వెంచర్లో తీసుకుంటే నేనే ఇల్లు తీసుకున్నాను, ఇక స్విమ్మింగ్ పూల్ వచ్చింది, స్విమ్మింగ్ పూల్లో చేయడం, స్నానం చేయడం వల్ల నేను ఇంత తెల్లగున్నాను, అంత నల్లగున్నాను, అంత కర్రీగా ఉన్నాను, ఇంత అందంగా ఉన్నాను చెప్తాడు. కామన్ సెన్స్. ఇక్కడ ఏం పెద్ద మనం చదువుకోవాల్సిన అక్కర్లేదు దీనికి, కామన్ సెన్స్. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఒక స్టార్ ఉన్నాడు, అరే ఆయన ఇది ఎండార్స్ చేస్తున్నాడు అని అంటే మేబీ అంత లీగాలిటీ ఉందేమో అనేసి బ్లైండ్ గా కొంటున్నారేమో. నేను అక్కడికే వస్తున్నా. సో ఇలా ఎండార్స్ చేయడం వల్ల మీకు ఏమైపోతుందంటే ప్రజల్లో ఒక సైకలాజికల్గా ఒక ఇంటర్ప్రిటేషన్ అనేది వచ్చేస్తుంది. బిలీఫ్ సిస్టమ్ అంటారు దాన్ని. సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడు వస్తుంది, మనము మన ఇండియన్ సైకాలజీ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎల్డర్స్ కానీ ఫెమిలియర్ పర్సన్స్ కానీ చెప్పినప్పుడు మనం ఆటోమేటిక్గా బిలీవ్ చేస్తాం. సో ఇక్కడ ఫెమిలియర్ పర్సన్స్ లేకపోతే ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు కానీ లేకపోతే బాగా పేరున్న వ్యక్తులు కానీ, ఇప్పుడు పేరున్న వ్యక్తులు చెప్తున్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టే దాన్ని మనం నమ్ముతాం. మిగతా డ్యూ డిలిజెన్స్ చూసుకోము. ఇక్కడ ఓన్లీ బ్లైండ్ బిలీవ్లో కొనేస్తాం. ఓ ఈయన చెప్పాడు బాగుంటుంది కొనేస్తాం. సో ఇలా కొనడం వల్ల ఏమైపోతుందంటే నష్టపోయేవారు వాళ్ళు. అయితే ఇన్ కేస్ వాళ్ళు అలాంటి యాడ్ అంటే దీన్నే మిస్లీడింగ్ యాడ్స్ అంటారు. దీనికి ఒక చట్టం ఉంది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని గైడ్లైన్స్లు ఉన్నాయి. మిస్ఇంటర్ప్రిటేషన్స్ చేసే మిస్లీడింగ్ యాడ్స్ ఏమైనా ఉన్నా, అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా ఉన్నా దాని మీద లైబిలిటీ ఒకవేళ క్లెయిమ్ చేయాలనుకుంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్లో కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ కంప్లైంట్ చేస్తే మీకు డెఫినెట్గా మీరు లాస్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు వస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎక్కడ కంప్లైంట్ చేయాలి? పోలీస్ స్టేషన్లోకి వెళ్తారు. సగం కేసులు పోలీస్ స్టేషన్లో అవుతాయి, సమ్ టైమ్స్ పోలీస్ స్టేషన్లో కేసులు అవ్వవు, రిజిస్టర్ చేయదు. పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులు అన్నిటికీ న్యాయం జరుగుతుందా? నో, జరగదు. ఎందుకో చెప్పనా, పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఎఫ్ఐఆర్ కడతారు, కానీ ఆ ఎఫ్ఐఆర్ అలానే పెండింగ్ ఉంటుంది. వీళ్ళు ఛార్జ్షీట్ వేసినా టెక్నికల్గా ఆ కేసు నిలబడదు. ఎందుకు? ఆల్రెడీ దెర్ ఈజ్ అ స్పెషల్ లా. ఎప్పుడైనా స్పెషల్ లా ఉన్నప్పుడు జనరల్ లా అప్లై అవ్వదు. ఈ ఐపీసీ కానీ బిఎన్ఎస్ అనేది ఏంటి? జనరల్ లా. మీకు అక్కడ స్పెషల్ లా కన్స్యూమర్ యాక్ట్ ఒకటి ఉంది, కన్స్యూమర్ రూల్స్ ఒకటి ఉన్నాయి, ఆ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి. వీటిని ఫాలో అయ్యి కంప్లైంట్ ఎక్కడ వేయాలి? డిస్ట్రిక్ట్ ఫోరంలో కానీ లేకపోతే స్టేట్ ఫోరమ్స్లో కానీ వీళ్ళ మీద కంప్లైంట్ వేయాలి. కంప్లైంట్ అంటే ఏంటి? ఒకటి పనిష్ చేయమని, అలానే క్లెయిమ్ చేస్తూ నష్టపరిహారం చెల్లించమని. ఇలా కంప్లైంట్లు చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఆ విక్టిమ్స్కి జస్టిస్ జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కమ్ టు ద పాయింట్ ఆఫ్ మహేష్ బాబు. ఈ మహేష్ బాబు గారి ఎందుకు ఈడీ వచ్చింది అంటే, ఇలా వీళ్ళు వైట్ తీసుకోవాల్సిన మనీ, అకౌంట్ చూపించాల్సిన మనీ ఏదైతే ఉందో అది నాన్ అకౌంట్ చేయడం వల్ల, క్యాష్ వీళ్ళ దగ్గర ఫ్లో అవ్వడం వల్ల, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక 50 లక్షలు, ఇలా 10 మంది 50 లక్షలు ఎంత అయిపోయింది? మీకు 5 కోట్లు అయిపోయింది. సో ఇలా 5 కోట్ల రూపాయలు మీకు 2 crores బ్యాంక్లోకి వస్తే 5 crores మీకు క్యాష్ వచ్చేస్తుంది. ఈ క్యాష్ వచ్చినప్పుడు ఒక సెలబ్రిటీని ఎండార్స్ చేస్తున్నాం. ఈ సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఏ సెలబ్రిటీని అని తీసుకోండి, ఇనిషియల్ వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే 20% వైట్ 80% బ్లాక్ అంటారు. ఇట్స్ ఫ్యాక్ట్. లేదంటే 40% వైట్ 60% బ్లాక్ అంటారు. ట్యాక్స్ తప్పించుకోవడానికి. ఒకటి, ఆ డబ్బులతో వీళ్ళు చేసే లగ్జరీస్ వల్ల జనాలు చూసి వాళ్ళ జీవితాల్లో నష్టపోతున్నారు. ఎలానో చెప్తాను మీకు. వాళ్ళని చూసి, అదే పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట చూసారా, వాళ్ళని చూసి వీళ్ళు అప్పులు చేసి సప్పులు చేసి ఆ విధంగా లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి చాలామంది జీవితాలు అగమ్య గోచరానికి వెళ్ళిపోతున్నాయి. సో ఈ బ్లాక్ మనీ వల్ల చేసే నష్టాలు ఏంటి అంటే ఇవి. సరే ఓకే. రెండోది, ఇప్పుడు దీనివల్ల మహేష్ బాబుకి ఈడీ నోటీసుల వల్ల మిగతా వాళ్ళన్నా కనీసం ఇలాంటి వాటికి ఎండార్స్ చేయకుండా, ప్రమోట్ చేయకుండా జాగ్రత్త పడతారా? ఇప్పుడు ఈయనకు ఈడీ విచారణలో ఏం తేలుతుంది? కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుందా, లేదంటే ఏదో ఒకసారి విచారించి పంపిస్తారా? ఈడీకి చాలా ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు ట్రయల్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళకు ఒకవేళ నిజంగానే మనీ లాండరింగ్ జరిగింది అని మాత్రం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో మనీ లాండరింగ్ జరిగితే మాత్రం వాళ్ళు 200% పెనాల్టీ వేసి మొత్తం అంత అమౌంట్ అందరూ కక్కిస్తారు. అది ఇల్లీగల్ కాబట్టి.
ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీరు 2,000 20,000 2 lakhs కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి, ఆ ప్రకారంగానే మీరు చేసుకుంటారు. ఈవెన్ మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనాలన్నా కూడా 2 lakhs కి మోర్ దాన్ తీసుకున్నప్పుడు దే లాస్ ద పాన్ కార్డ్. ఎగ్జాక్ట్లీ. వై? టు ట్రేస్ అవుట్ మనీ సర్క్యులేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఒకటి క్యాష్ చేయకూడదు అనే సీన్ లేదు, మనీ లాండరింగ్ చేయదు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక చిల్లర కొట్టు ఉంది, మీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చారు. ఇంకోటి మీరు గమనించారు లేదో, కొంతమంది పొలిటీషియన్స్కి, కొంతమంది చీఫ్ మినిస్టర్లకి రీటైల్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి, రీటైల్ స్టోర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ రీటైల్ స్టోర్స్ ఎందుకు పెడతారో తెలుసా మీకు? బ్లాక్ మనీని వైట్ మనీ కింద వాళ్ళు కన్వర్ట్ చేయడం కోసమే పెడతారు. ఇప్పుడు ఇక్కడ 3.5 crores ఇప్పుడు బ్లాక్ అదే జరిగింది. ఎట్లా దీన్ని ట్రేస్ అవుట్ చేస్తారు? ఇప్పుడు క్యాష్ నేను తీసుకోలేదని అంటాడు, ప్రూఫ్ లేదు కదా. కరెక్ట్. అలాంటప్పుడు నేను ఈడీ వాళ్ళకి ఒకటి సలహా ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ వాళ్ళకి కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ దేర్ లైఫ్ స్టైల్. మీరు అక్కడి నుంచి మొదలు పెట్టండి మీ ఇన్వెస్టిగేషన్ని. వాళ్ళ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకొని పిల్లల ఎక్స్పెన్సెస్, వాళ్ళ మేడ్ల ఎక్స్పెన్సెస్ ఇవన్నీ బయటికి తీస్తే దొరికిపోతారు. బికాస్ అన్ని చోట్ల వీళ్ళు క్యాష్ ఎక్స్పెన్సెస్ చేస్తారు కదా. ఇంట్లో వస్తువులు కావచ్చు, తినేది కావచ్చు, తిరిగేది కావచ్చు, స్పెండింగ్ చేసే మనీ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. వీటిని కానీ లైఫ్ స్టైల్ని ఒక్కసారి పట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు దొరికిపోతారు. ఇది చాలామంది ఆఫీసర్స్ చేయక అంటే అమ్మో లైఫ్ స్టైల్ గురించి అడిగితే అది ప్రైవసీ. నో, డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రైవసీ వేరు, మళ్ళీ లైఫ్ స్టైల్ క్యాలిక్యులేషన్స్ వేరు. ఇది తెలియక చాలామంది ఏంటంటే తప్పించుకుంటున్నారు ఇప్పట్లో. ఇప్పుడు మహేష్ బాబు లైఫ్ స్టైల్ని ఒకసారి పట్టుకున్నాం అనుకోండి, ఎక్కడో చోట దొరుకుతారు. సమ్ టైమ్స్ మహేష్ బాబు అనొచ్చు, నేను పెట్టట్లేదు నా ఎక్స్పెన్సెస్, మా ప్రొడ్యూసర్ పెడుతున్నారు. ప్రొడ్యూసర్ ఎలా పెడుతున్నారు అనేది క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ ఎవరు పెట్టినా కూడా ఎలా పెడుతున్నారు అనేది. ప్రొడ్యూసర్ ఇప్పుడు రైట్ రైల్లో పెడుతున్నారా, రాంగ్ రైల్లో పెడుతున్నారా? ఒకవేళ రైట్ రైల్లో పెట్టారనుకోండి, వెరీ వెల్, అన్ని ఎక్స్పెన్సెస్ బుక్ అవుతున్నారు. లేదు రాంగ్లో పెడుతున్నారు అనుకోండి, దెన్ అగైన్ అతను కూడా మనీ లాంటి. ఇది చైన్ లింక్ అండి. ఇక్కడ ఒక చోట చైన్ దొరికిందంటే అది పోతూనే ఉంటుంది ఇంకా తీగ. ఎందుకంటే వాళ్ళు కూడా క్యాష్ వాడింటారు ఇంట్లో, ఎక్కడెక్కడ ఎంత క్యాష్ ఉన్నాయి, గోల్డ్ ఎంత ఉంది. దాన్ని ట్రేస్ అవుట్ చేయడం అనేది ఇప్పుడు ఈజీ మేడం. మేము అదే క్రిమినల్ ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. మేము అదే బుక్స్ చదువుతుంటాం, అదే ప్రాక్టికల్. సో ఇప్పుడు పెద్దగా ఈయనకైతే మరి ఇప్పుడు కస్టడీకి తీసుకొని విచారించేది ఉంటుందా? యా, డెఫినెట్ గా. అయితే ఓకే, దీనివల్ల ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరైతే ప్రతి ఒక్కరు కూడా మారరు. ఎందుకు మారుతారు? ఇప్పుడు ఈయనంటే దొరికాడు, సో కాబట్టి ఓకే, చాలా మంది దొరకకుండా చేసుకుంటారు హ్యాపీగా. ఇంకోసారి మారాల్సింది ప్రజలే జాగ్రత్త పడతారు. ఏం జాగ్రత్త పడతారో తెలుసా? మేము తీసుకోలేదండి. అది వాళ్ళు దాన్ని చాలా చాకచక్యంగా ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు వాడుతున్న కొన్ని శీతల పానీయాలు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే వాటర్, మెయిన్ ఇంపార్టెంట్ వాటర్. మరి దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఫస్ట్ వాటర్ పట్టుకోవాలి. వాటర్ కాస్ట్ 1,500, 2,000 రూపాయలు, 2,500 రూపాయలు వాటర్ పెడుతుంటే రోజుకి ఎన్ని లీటర్ వాటర్ తాగుతారో, ఎన్ని రోజుల నుంచి తాగుతారో సినిమాలో సంపాదించామని చెప్తారు. అదే నేను అంటున్నా, సినిమా ఆ వాటర్ కూడా ఎలా లీగలైజ్డ్ మనీతో వస్తుందా, ఇల్లీగలైజ్డ్ మనీతో వస్తుందా, క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టి తీసుకున్నారా, ప్రొడ్యూసర్ ఇస్తున్నారా, ఎవరు ఇస్తున్నారు, ఈ మనీని కూడా ఎట్లా పోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇంకొకటి, ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ గురించి కావచ్చు, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ గురించి కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కావచ్చు, వీటి మీద ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే బడా హీరోలు కావచ్చు, చోటా హీరోలు కావచ్చు, వీళ్ళ మీద కేసు వేయడానికి అవకాశం లేదా? ఇంత ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు వాడరు, అవి వాళ్ళు కొనరు అవి, కానీ ఇక్కడ మధ్యతరగతి ప్రజలు జేబులు గుల్ల చేస్తారు. సో వాళ్ళు మారాల్సిన అవసరం ఉంది వీళ్ళు, కానీ టైం టేకింగ్ పడుతుంది. ఈలోగా మోసపోయినప్పుడు వాళ్ళ మీద కేసు వేయడానికి లేదా? ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మీరు అలా మోసపోయి ఉంటే ఇన్ కేస్ మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎక్కడ అనేది క్వశ్చన్, పోలీస్ స్టేషన్లో కాదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మీరు పోలీస్ స్టేషన్లో ఇలాంటి వాటికి వెళ్ళినంత మాత్రాన మీకు న్యాయం జరగదు. ఎందుకు అంటే మీరు ఇంకోటి, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు అనేది సెకండ్ ఆస్పెక్ట్. పోలీస్ స్టేషన్కి ఎలాంటి వాటికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనేది సెకండ్ ఆస్పెక్ట్. ఇలాంటి కేసులకు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. ఇలాంటి కేసులకి మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయాలి. రిపోర్ట్ వేరు, కంప్లైంట్ వేరు. మళ్ళీ ఇక్కడ రిపోర్ట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సో ఇది రిపోర్ట్ కాదు, కంప్లైంట్. కంప్లైంట్ ఎక్కడ వేయాలి? మీ డిస్ట్రిక్ట్ ఫోరంలో కానీ, లేదంటే మీ స్టేట్ ఫోరంలో కానీ మీరు కంప్లైంట్ చేస్తే, ఈవెన్ మీకు మెడికల్ ప్రాక్టీస్లో కానీ, లేకపోతే డైట్ ప్రాక్టీస్లో కానీ, లేకపోతే ఎటువంటి సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎందులో అయినా మీకు ఒకవేళ డిస్ప్యూట్ జరిగింది, ఒకవేళ మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంది, మీరు ఎక్కడైనా సాటిస్ఫై లేరు అని అనుకున్నప్పుడు, మీరు కన్జ్యూమర్ ఫోరంలో ఈవెన్ మీరు అడ్వకేట్ని పెట్టుకోకపోయినా, మీరు పార్టీ ఇన్ పర్సన్గా కూడా ఒక ఫార్మేట్ ఉంటుంది అక్కడ. ఆ ఫార్మేట్ ప్రకారం మీరు ఫిలప్ చేసి మీరు కంప్లైంట్ ఇస్తే డెఫినెట్గా మీకు న్యాయం అనేది జరుగుతుంది. అది లేదనుకుంటే ఆన్లైన్లో మీకు
కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మీకు వెబ్సైట్లో మీకు కన్స్యూమర్ రిడర్సల్ ఫోరం ఒకటి ఉంటుంది. ఆ గ్రీవెన్సెస్లో మీరు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ వెళ్తుంది, మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఆ గ్రీవెన్సెస్లోనే మోస్ట్ వరకు మీకు ప్రాబ్లమ్స్ సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు మహేష్ బాబు మిస్లీడింగ్ చేశారు యాడ్స్, దానివల్ల నష్టపోయారు. మీరు ఆన్లైన్లో కన్స్యూమర్ వెబ్సైట్లో అక్కడికి వెళ్ళేసి మీరు గ్రీవెన్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ గ్రీవెన్స్ క్లిక్ చేసి మీ గ్రీవెన్స్కి సంబంధించినంత మొత్తం రాసి మీరు సబ్మిట్ చేయండి. ఆన్లైన్లోనే మొత్తం వచ్చేస్తాయి మీకు. ఆన్లైన్లోనే మీరు పంపించవచ్చు ఎవ్రీథింగ్. సో ఇక్కడ నేనేమంటున్నానంటే వీళ్ళు రాంగ్ ఫోరంని చూస్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దాకా చాలా కేసెస్ అలా పెండింగ్ పడిపోయినాయి. ఇంకొకటి రియల్ ఎస్టేట్ పాయింట్కి వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది క్వశ్చన్. ఇక్కడ ఒకటి కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళిన 2 రకాలు ఉన్నాయి. కన్స్యూమర్ వేరు ఉంటుంది, మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు వేరు ఉంది. రియల్ ఎస్టేట్లో రెరా యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఈ రెరా యాక్ట్ వచ్చిన తర్వాత మీరు కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళేదానికంటే మీరు రెరాకి వెళ్ళాలి. ఎందుకు అంటే రెరాలో మిస్లీడింగ్ చేశారు కాబట్టి మీరు అక్కడ కంప్లైంట్ వేయాలి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఫోరం ఏది, రెరా అప్రూవ్డ్ లేని ప్లాట్స్ అయితే వాటికి కూడా అక్కడే కంప్లైంట్స్. అక్కడేనా? అసలు అప్రూవ్ లేకుండా ఏ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఫ్లాట్లు వేయడానికి లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నార్మల్ లేఅవుట్ అయినా ఏదైనా కూడా మీరు లేఅవుట్ వేస్తున్నారు అంటే ఖచ్చితంగా రెరా అప్రూవల్ లేకుండా వేయడానికి మీకు పర్మిషన్ లేదు. 2, ఇంకా ప్రజలు తెలుసుకోవాల్సింది, పాంప్లెట్ కూడా మీకు రెరా అప్రూవల్ లేకుండా పాంప్లెట్ కూడా మీరు ప్రింట్ చేయడానికి లేదు. జస్ట్ పాంప్లెట్ కూడా చేయడానికి లేదు. అంటే చూడండి ఇంకెంత స్ట్రిక్ట్లా ఉందో. దీన్ని ఎవరు వినియోగించుకుంటున్నారు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కూడా సపోజ్ ఎక్కడో డీవియేట్ అయ్యి రేర్ అప్రూవ్ ఉండి కూడా ఫ్లాట్స్లో ఇలాంటి మరి ఇది జరిగితే, అలాంటి జరిగినప్పుడు కూడా మీరు కన్సర్న్ రెరా స్టేట్లో ఒక రెరా ఫోరం ఉంటుంది, ట్రిబ్యునల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి లేకపోతే అథారిటీ దగ్గర రెరా అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు.